వాక్యము కొంతవరకు మనము ధ్యానం చేసుకుందాం. ఈ లూకా సువార్త 22వ అధ్యాయము ఈరోజు ఒకే వచనము 39. పిల్లరా, ఇక్కడ ఈ 39వ వచనములో ఏముంది అంటే, మరి తన వాడుకు చొప్పున ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్ళారంటే ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ప్రియులారా, 21, 37, 38 చూడండి ఒకసారి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన వద్దకు పెందల కాడ వచ్చుచుండిరి. ఇక్కడ ఒకే వచనము, ఆ వచనానికి కొంత వివరణ పైన 37, 38 వచనాలలో కనబడుతుంది. ప్రియులారా, ఆయన పగలు ఒక పని, రాత్రి ఒక పని ఆయన కలిగి ఉన్నారు. ప్రియులారా, పగలు ఏం పని కలిగి ఉన్నారు అనంటే, ప్రతి పగలు దేవాలయములోకి వెళ్ళి వాక్యమును అందరికీ బోధించటము. ప్రియులారా, రాత్రి కాలమందు ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేయటము. ప్రియులారా, ప్రార్థన చేయటము. ప్రియులారా, ఇలాగున ఆ కాలము అంటే 33.5 సంవత్సరాల యొక్క కాలము ఆయన ఏం చేస్తున్నారంటే గడుపుచున్నారు అనేది ఇక్కడ మనకి కనబడుచున్నటువంటి మాట. ప్రియులారా, కాబట్టి యేసు పగటి కాలమందు ఆయన చేయవలసినటువంటి బోధలు, అద్భుతాలు, ప్రియులారా గొప్ప కార్యాలు కనబడుతున్నాయి. రాత్రి కాలమందు ప్రియులారా ప్రార్థనా సన్నిధి, రాత్రి కాలమందు ధ్యానము, రాత్రి కాలమందు ప్రార్థన, రాత్రి కాలమందు మోకాలు యొక్క అనుభవము. ప్రియులారా, కాబట్టి ఇలాంటి వాడుక మనకి కూడా కావాలి. ఎందుకు అనంటే, మనలో ఒక భక్తి, ఒక విశ్వాసము, ఒక క్రమము, ప్రియులారా ఒక పరిశుద్ధత, మనకి ఒక నిష్ఠ, ఒక దీక్ష మనకు అవసరం. ఎందుచేత అనగా, ఇక్కడ యేసు పగటి కాలమందు ఆయన చేయవలసిన బోధలు, అద్భుతాలు ప్రియులారా ఇక్కడ కనబడుతున్నాయి. రాత్రి అయ్యేసరికి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పగటి కాలమందు మనం అనేకమైన పనులు కలిగి ఉంటాం. ప్రియులారా, ఇంటి పని, వంట పని, పొలం పని, ఎన్నో పనులు కలిగి ఉంటాం మనం పగటి కాలమందు. పగటి కాలమందు మనం ఆ పనులన్నీ చేసుకుని రాత్రి కాలమందు, తెల్లవారుజాము కాలమందు దేవునితో సహవాసము చేస్తూ, అనగా ప్రార్థన చేస్తూ, వాక్యము చదువుచు, ధ్యానము చేస్తూ, తెల్లవారుజామున ధ్యాన ప్రార్థన కూడా కలిగి ఉండి మనము ప్రియులారా దేవునితో రాత్రి కాలమందు సహవాసము చేసేవారంగా ఉండాలి, స్నేహము చేసేవారంగా ఉండాలి. పగలంతా మన మనసు పనుల్లో ప్రియులారా కలిసిపోతుంటుంది, ఏకమవుతూ ఉంటుంది. ఆ పనులు చూస్తే ఆ దుస్తే మనలో ఉంటుంది. అలాగే రాత్రికాలం వచ్చేసరికి దేవునితో సహవాసము చేసే లేక చూసే ఆ తలంపు, ప్రియులారా ఆలోచన కూడా మనకి అవసరము. అందుకే యేసు పగటి కాలమందు దేవాలయములో, గ్రామాలలో, పట్టణాలలో, అనేక ప్రాంతాలలో ప్రియులారా బోధ చేశారు. ధర్మశాస్త్రమును గురించి, ప్రియులారా ప్రవక్తలను గురించి, రాజ్యమును గురించి ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు ప్రియులారా అక్కడ బయలుపరిచిన వారై ఉన్నారు. రాత్రి కాలమందు ఒలివ కొండ మీదకి వెళ్ళి, ఒలివ తోటలోనికి వెళ్ళి
ప్రియులారా అక్కడ ప్రత్యేకముగా ప్రార్థనా స్థలముగా ఆయన ఏర్పరచుకున్నారు. ప్రియులారా కాబట్టి అందుచేతే ప్రతి రాత్రి కూడా ఈ ఒలివ కొండకు వెళ్ళి ఆయన చేసే ప్రార్థనలు, ఆయన చేసే విజ్ఞాపనలు. ప్రియులారా అందుకే ఇక్కడ ఈరోజు వాక్యములో 22:39 తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఇది శిలువ మరణానికి ఒక భాగముగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ ఒలివ కొండకు ఆయన ఎందుకు వెళ్ళారు, ఈ ఒలివ తోటకు ఆయన ఎందుకు వెళ్ళారు, ఆయన అక్కడ ఎటువంటి ప్రార్థనలు చేశారు, ప్రియులారా ఆ తర్వాత ఏం జరిగింది అనేది వరుస రోజులలో మనకి అవి ఒక్కొక్కటి తగులుతూ ఉంటాయి అన్నమాట, వస్తూ ఉంటాయి. అవన్నీ వేళ చెప్పేది కాదు ప్రియులారా. కాబట్టి అందుచేతనే ఆయన ఈరోజు సిద్ధపడి ప్రియులారా శిష్యులైన వారిని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళారంటే ఒలివ తోటకు వెళ్ళారు అనేది అక్కడ ఉన్నటువంటి వాక్యము. ప్రియులారా యోహాను సువార్తలో కూడా వెళ్దాము. యోహాను సువార్తలోకి వెళితే 16వ అధ్యాయము తీసుకుందాం. 16వ అధ్యాయములో ప్రియులారా మొదటి మాటలో ప్రభు ఏమంటారు, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏం రాకూడదంటే అభ్యంతరము పడకూడదు, అభ్యంతరము రాకూడదు ప్రియులారా. కాబట్టి ప్రభువును గురించి అంటే అందుకే మన దినమందు ఒక మాట వచ్చింది ప్రియులారా, మీరు అభ్యంతర పడతారంటే గొర్రెల కాపరిని కొడతారు, మందలో గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని ప్రభు చెప్పినటువంటి విషయాలు కొద్దిగా మనం ధ్యానం చేశాం. అలాగే ఈరోజు యొక్క ధ్యానములో కూడా ప్రియులారా అభ్యంతరము పడకుండవలనని ఈ మాటలు ప్రియులారా మీకు నేను చెప్పుచున్నానని ప్రియులారా తెలియపరుస్తున్నటువంటి ప్రియులారా విషయాలు. అయితే ఇందులో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు మనకు అవసరం. 20వ వచనం చూడండి, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ప్రియులారా ఈ లోకములో అంటే మరుగు చోట ప్రియులారా ఏముంటుందంటే ప్రియులారా ఇప్పుడు ఏడ్చుచున్న వారులారా అప్పుడు ఏం చేస్తారంటే సంతోషిస్తారంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారట, ఏడుస్తున్న వారులారా ఈ ఏడుపు తర్వాత మీకేమవుతుందంటే సంతోషం అవుతుందన్నాను. ప్రియులారా ఈ లోకములో ప్రియులారా కన్నీరు కార్చేవారు, దుఃఖపడేవారు, ఏడ్చేవారికి అక్కడ అంటే ప్రభు దగ్గర ప్రభు సన్నిధిలో ప్రియులారా సంతోషము, ప్రభు సన్నిధిలో ఆనందము, ప్రభు సన్నిధిలో సంతోషము, ప్రభు సన్నిధిలో ఆనందము కనబడుతుంది ప్రియులారా. అందుకే ఇక్కడ ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. లోకస్తులైనటువంటి వారికి ఏం కలుగుతుందట, ఆనందము కలుగుతుందట, సంతోషము కలుగుతుందట. ప్రభుని బట్టి కన్నీరు కార్చేవారికి, ప్రభుని బట్టి వేదన పడేవారికి, ప్రభుని బట్టి దుఃఖించేటువంటి వారిని చూచినటువంటి లోకమునకు ఏం కలుగుతుందట, సంతోషము. లోకానికి సంతోషము కలుగుతుందట. మీరు ఏడుస్తారు, లోకము సంతోషిస్తుంది. లోకం ఏం చేస్తుందట, సంతోషిస్తుంది. కానీ లోకం ఏడుస్తుంది, మనం సంతోషిస్తామట. ఇక్కడ కాదు, అక్కడ దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు మనము సంతోషిస్తాము. ఇక్కడ సంతోషించినటువంటి లోకము అక్కడ ఏం చేస్తుందట, ఏడుస్తుంది. అది ప్రభువు చెప్పారు. ఇక్కడ లోకము సంతోషించును, కానీ ఇక్కడ అన్నారు మీరు దుఃఖపడుతూ ఉన్నారు కానీ మీ దుఃఖము
సంతోషమగునన్నాను. మీరు దుఃఖపడుతున్నారు కానీ మీ దుఃఖం ఏమవుతుంది? సంతోషం అవుతుంది. అది ఇక్కడ కాదు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి పౌలు గారు రాశారు. ఆల్రెడీ ఆ వరుసలు వెళ్ళిపోయింది వాక్యము. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో తీసేసుకోండి కాసేపు బాబు, తీసేసుకోండి. నా గలిబిలు ఉండకూడదు, లైవ్ జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఆయన శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినాలలో ప్రియులారా, ప్రభు అంట మహావేదనతో కన్నీళ్లతో గడిపారని ఉంది. ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు కాలము, ఈ 33.5 సంవత్సరాల కాలము కూడా ప్రియులారా ఏం జరిగిందట? ఆయన దుఃఖపడతానే ఉన్నారట, ఆయన రోధిస్తానే ఉన్నారు, ఆయన కన్నీరు కారుస్తానే ఉన్నారని ప్రియులారా అపోస్తుడైనటువంటి పౌలు గారు యేసు గురించి తెలియపరిచారు ప్రియులారా. అందుకే ఆయనకి జయం వచ్చింది. ఆ దుఃఖము ద్వారా, ఆ వేదన పడు ద్వారా, ఆ రోధించుడు ద్వారా కానీ ఏమొచ్చిందట? అక్కడ జయం వచ్చింది, విజయం వచ్చింది ప్రియులారా. మరణం మీద, పాపం మీద, శాపం మీద, నరకం మీద, సైతాని మీద, దుష్టుల మీద ప్రియులారా అపవాది మీద ఏం కలిగిందట? జయం వచ్చింది, జయం వచ్చింది ప్రియులారా. ఆ జయము రావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? దుఃఖించాలి, వేదన పడాలి. ఇది యేసు ప్రభు శిష్యులకు అప్పుడు చెప్పారు, ఇప్పుడు మనకు చెబుతున్నారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులైనటువంటి వారు ఎన్నో దేశాలకి వెళ్ళారు, మన దేశానికి కూడా వచ్చారు. ఎన్నో దేశాలకి వెళ్ళి శ్రమపడి, కష్టాలు పడి, హింసలు పడి, శోధనలు పడి, ఇబ్బందులు పడి ఎంతో గొప్ప పరిచర్య వారు జరిగించారు, ఎంతో గొప్ప సేవ వారు జరిగించారు ప్రియులారా. వారు ప్రియులారా ఎంతో ప్రయాసపడ్డారు. అయితే వారి సంతోషం ఇక్కడ కాదు, వారి ఆనందం ఇక్కడ కాదు, వారు స్వేచ్ఛ సుఖము ప్రియులారా ఇక్కడ కాదు. ఎక్కడుందన్నారు? దేవుని రాజ్యములో ఉన్నది. అలాగుని దేవుని పిల్లలుగా ఉన్న మనమందరము కూడా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనమందరము కూడా ఈ లోకములో బ్రతికినంత కాలము కూడా శ్రమ, శోధన, దుఃఖము, మొరపెట్టుట, కన్నీరు ఇవన్నీ ఫలించేవై ఉన్నాయి. అందుకే ప్రభు ఈరోజు పాఠములో, వాక్యములో శిష్యులకు చెప్పేది అదే, మీ దుఃఖము సంతోషమగునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మీరు దుఃఖపడేది కూడా ఎందుకు అనంటే 21వ వచనములు రాశారు చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టునను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు అని రాశారు ప్రియులారా. కాబట్టి అందుచేతనే ఇక్కడ ప్రభు చెబుతున్నారు, మీకు ఈ దుఃఖము, ఈ ప్రలాపించుట, ఈ కన్నీరు ఇవన్నీ ఎందుకు అంటే ప్రియులారా మీరు ఏం చేయవలసింది ఏమిటి అంటే, స్త్రీ ప్రసవించేటప్పుడు ఆమె గడియ వచ్చింది కనుక ఆమె ఏం చేయాలి అంటే వేదన పడాలి. ఆమె ఏం చేయాలట? వేదన పడాలి ప్రియులారా. కాబట్టి మనము కూడా ఈ లోకములో ఏం చేయాలంట? వేదన పడాలి, ఈ లోకములో దుఃఖపడాలి, ఈ లోకములో కన్నీరు కార్చాలి, ఈ లోకములో ప్రయాసపడాలి ప్రియులారా. ఈ లోకములో చాలా కష్టపడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అందుచేతనే సమయం వచ్చింది గనక ఆమె వేదన పడింది గనక ఒక బిడ్డను సంపాదించుకుంది. ఒక బిడ్డను ఏం చేసిందట? సంపాదించుకుంది గనుక ఆమె వేదన మర్చిపోయింది. ఆమె వేదన ఏమైపోయిందట? మర్చిపోయింది ప్రియులారా. యేసు ప్రభువు కూడా ఆయన బోధించేటప్పుడు ప్రియులారా ఎందరో ఆయనని వెంబడించేవారు,
ఆయనతో నడిచేవారు. అయితే ప్రియులారా, ఆయన ఆ దుఃఖములో, ప్రియులారా, ఆ వేదనలో, ఆ కన్నీళ్ళలో, ఆ శిలువ మరణములో, ప్రియులారా, అక్కడ అంటారు, నాకు అప్పగించిన పని నేను తుదముట్టించి తిని గనుక నాకు జయము విజయం అంటారు. ప్రియులారా, శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన చివరి 2 మాటలవే. శిలువ మ్రానులో వేలాడుచున్నప్పుడు ఆయన 7 మాటలు పలికారు. ఆ 7 మాటలలో చివరి 2 మాటలవే. కనుక విజయమని, నాకు సంపూర్తి చేసి నాకు అప్పగించిన పనిని, ఏ పనినైతే నాకు అప్పగించబడిందో ఆ పనిని నేను తుదముట్టించాను, సంపూర్తి చేశాను, కడ వరకు జయించాను. అందుకు చేతే విజయం అంటారు. ప్రియులారా, విజయము. అలాగే ఈ లోకములో మన ముందు ప్రియులారా ఉన్నటువంటి ఈ పరుగులో పౌలు గారు రాస్తారు, మన ముందు ఉన్నటువంటి ఈ పరుగులో ఉన్నటువంటి మనము తుదముట్టించే వారంగా, ప్రయాసపడే వారంగా, చివరికి ప్రియులారా జయించే వారంగా ఉండాలని తెలియపరుస్తారు. అందుకే ఆమె వేదన పడింది, కానీ వేదన ఆమె ఏం చేసిందంటే మర్చిపోయిందట. ప్రియులారా, కాబట్టి ప్రభు కూడా వీరికి అదే చెప్పారు, మీ దుఃఖము, మీ వేదన మర్చిపోయే సంతోషించే సమయం కూడా వస్తుంది, ఆనందించేటువంటి సమయం కూడా వస్తుందని ప్రభు చెప్పారు. 23, ఆ దినము మీరు దేనిని గురించి నన్ను అడగరు, మీరు తండ్రి నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ప్రియులారా, శిష్యులకి ప్రభు చెప్పేది ఏమిటంటే, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతానన్నారు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా, శిష్యుల యొక్క అభ్యంతరాలు, ప్రియులారా, వారి యొక్క మరి వేదన ఏమిటంటే, ప్రభు లేకపోతే కనుక మాకు ఎవరు సహాయం చేస్తారు, మా మొర ఎవరు వింటారు, మా విజ్ఞాపనలు ఎవరు వింటారు, ప్రియులారా అనే ఆలోచన వాళ్ళు ఉన్నప్పుడు, ప్రియులారా, అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, తండ్రి నా పేరట ఏమి అడిగినను, మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను. ప్రియులారా, కాబట్టి ఇక్కడ తండ్రి వేరా కుమారుడా వేరా అనంటే, ప్రియులారా, ఇక్కడి నుంచి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కుమారుడు ఉండరు, తండ్రి ఉంటారు. మీకు అర్థమైంది కదండి? అంటే ఇక్కడికి వస్తేనే ఆయన కుమారుడు, అక్కడికి వెళితే ఎవరు? తండ్రి. ప్రియులారా, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కుమారుడుగా వచ్చారు. ఇది దేవుని మర్మము. కనుక ప్రియులారా, ఈ భూమి విడిచి మరలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు? తండ్రి. అందుకే అక్కడ వారికి మర్మంగా చెప్పారు, మీరు తండ్రిని నా పేరట తండ్రిని ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తారు. ప్రియులారా, నా పేరట ఏమడిగినా మీకు ఆయన ఏం చేస్తారట? అనుగ్రహిస్తారు అని వారికి తెలియపరిచారు. తండ్రి ఇంకొకరు ఉన్నారా అంటే లేరు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కుమారుడు, ప్రియులారా ఆ మహిమలో ఉన్నప్పుడు ఆయన తండ్రి. ప్రియులారా, భూమి మీదకి వచ్చినప్పుడే కుమారుడయ్యారు, కానీ మరలా వెళ్ళిపోయినప్పుడు తండ్రి. ప్రియులారా, కాబట్టి అందుచేతనే ఓ చోట వారికి చెప్తారు, తండ్రి వేరుగా కుమారుడు వేరుగా లేమో, నాలో తండ్రి ఉన్నారు, నేను తండ్రిలో ఉన్నాను అంటారు. నాలో ఎవరున్నారు? తండ్రి ఉన్నారు. నేను నాలో తండ్రి ఉంటే నేను తండ్రిలో ఉన్నానంట. ఇద్దరు ఏకమై ఉన్నామని చెప్తారు. ప్రియులారా, ఇద్దరు కూడా ఏకమై ఉన్నామని ప్రభు అక్కడ తెలియపరుస్తారు. కనుక ఆయన ప్రార్థనలో శిష్యులు గురించి చేసినటువంటి ప్రార్థనలో మన ఇద్దరం ఏకమై ఉన్నట్లు వీరు కూడా మనతో ఏకమై ఉండాలని నిన్ను వేడుకొనుచున్నాను అని 17వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ప్రియులారా
ప్రియులరా, కాబట్టి ఆ ప్రార్థనలో అక్కడ మనము చూడగలమటండి. ప్రభువులో ఏకమై ఉన్నలాగునంటారు. 17-11 చూడండి. నేనును లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన ఆ నామమందు వారిని కాపాడుచు, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు ఏం చేశాను? కాపాడాను. 13 వచనం చూడండి. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషం వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను. ప్రియులారా, కాబట్టి ప్రభువులో తండ్రిలో కుమారుడు, కుమారులో తండ్రి ఏకమై ఉండేలాగున అన్నారు. ప్రియులారా, కాబట్టి 21 వచనంలో చూడండి. తండ్రి నా యందును నీవును నీ యందును నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రియులారా, తండ్రి నా యందును నేను నీ యందును ఉన్నలాగున ఏకమై ఉన్నాం అంటే తండ్రి వేరుగా కుమారుడు వేరుగా లేరు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కుమారుడు, భూమి మీదకి రాకముందు ఆయన ఎవరు అంటే తండ్రి. ప్రియులారా, కాబట్టి అందుకే శిష్యుల యొక్క డౌట్ ఏమిటి అంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు, ఆయన వెళ్ళిపోతున్నారు, యేసు ప్రభుకే మేము తెలుసు, తండ్రికి మేము తెలియదు. ప్రియులారా, అందుచేత నీ వెళ్ళినప్పుడు తండ్రికి మా గురించి చెప్పు, తండ్రికి మా గురించి తెలియచెయ్యి అని చెప్తున్నారు శిష్యులు. ప్రియులారా, అలా చెప్పుతున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఏమన్నారు? తండ్రిలో నేను ఉన్నాను, నాలో తండ్రి ఉన్నారు. విరుగురు ఏమై ఉన్నామంటే ఏకమై ఉన్నాము. ఏమై ఉన్నామట? ఏకమై ఉన్నాము. ప్రియులారా, దానికి ఇంకొక మాట ఏం చెప్పారంటే, మేము ఏకమై ఉండేలాగన మీరు కూడా నాలో ఏకమై ఉండాలి. ఏమై ఉండాలట? మీరు వేరు నేను వేరుగా ఉండకూడదు. మనం ఏమై ఉండాలంటే ఏకమై ఉండేలాగున ప్రియులారా అనే చక్కటి ప్రార్థన ప్రియులారా అక్కడ ప్రభువు జరిగించిన వారై ఉన్నారు. కాబట్టి 24 వచనములు అంటారు, ఇదివరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపోనట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రియులారా 24 అంటే 16, 24లో ప్రియులారా. కాబట్టి ఈ 16, 24లో చూస్తే ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. యేసు ఉన్నంత చేపు యేసు మీద ఆధారపడే వారు నడిచారు. బోధ చేసిన, అద్భుతాలు చేసిన, యేసు చేస్తూ ఉంటే కూడా తిరిగారు వాళ్ళు. కానీ యేసు వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యత వీరి మీద పడుతుంది, ఆ భారం వీరి మీద పడుతుంది. అప్పుడు ప్రభు చెప్పారు, ఇంతవరకు మీరు నా నామమును ఏమీ అడగలేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తారు? అడుగుతారు. ప్రియులారా, కాబట్టి అడుగుతారు. కాబట్టి అప్పుడు మీరు అడుగుచున్నవన్నీ కూడా మీకు దొరుకును. ఏమన్నారు ఇక్కడ? మీరు ఏమైతే అడుగుతారో నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ అడిగేవన్నీ మీకు దొరుకును. నిజంగా యేసు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులైనటువంటి వారు అడిగినవన్నీ జరిగినాయి. వారు అడిగినవి కూడా ఈ లోక సంబంధమైనవి అడగలేదు. రక్షణ కొరకు అడిగారు, ఆత్మల కొరకు అడిగారు, అద్భుతాల గురించి అడిగారు, మార్పును గురించి అడిగారు. కొన్ని స్థలాలలో దేవుని కార్యం అక్కడ జరగాలి. ప్రియులారా, దేవుని కార్యం జరగాలి కాబట్టి ఆ కార్యముల కొరకే వారు అడిగారు అనేది అక్కడ కొద్దిగా మనము ధ్యానించగలము. ప్రియులారా, కాబట్టి అందుకు చేతే 14, 15, 16, 17 17 అధ్యాయాలు
రేపు 17వ అధ్యాయం వెళ్తాం మనం. ప్రియులారా, ఈ 4 అధ్యాయాలు కూడా 14 నుంచి 17, ఈ 4 అధ్యాయాలలో కూడా ఒక గద్దె అనగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి వారు కలిసి ఏకమై ప్రియులారా ప్రభు వారికి అనేక సంగతులు చెప్పారు. ఆ మాటలు ఇక్కడ ఏమన్నారంటే 25వ వచనంలో చూడండి, ఈ సంగతులు గూఢార్థముగా మీతో, ఈ సంగతులు ఎలా చెప్తున్నాను, గూఢార్థమైనవి, ఇవి చాలా మర్మమైనవి, ఇవి చాలా అద్భుతముతో ఆ అర్థాలతో కూడిన మాటలు, ఇవి లోకానికి తెలియదు, మీకు తెలుస్తాయి, గూఢమైనటువంటి అర్థాలు అని ప్రభు చెప్పారు వాళ్ళకి. ప్రియులారా, గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజెప్పి గడియ వచ్చింది. ప్రియులారా, కాబట్టి అంటే ప్రభువు అది వరకు ప్రియులారా వారికి కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పలేదు. అయితే ఈ చివరికి వచ్చేసరికి 14, 15, 16, 17 ఈ 4 అధ్యాయాలు చదవండి. ఈ 4 అధ్యాయాలలో శిష్యులకు ప్రభు చెప్పినటువంటి విషయాలు కనబడుతున్నాయి. ప్రియులారా, అది వరకు గూఢార్థంగా చెప్పాను, ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ఇప్పుడు అన్ని విషయాలు విపులంగా మీకు చెబుతున్నాను, అన్ని సంగతులు మీకు బోధిస్తున్నాను, తెలియపరుస్తున్నానని చెప్పి యేసు ప్రభు శిష్యులైనటువంటి వారికి ఆ సంగతులన్నీ, ఆ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా వారికి తెలియపరిచిన వారై ఉన్నారు. ప్రియులారా, కాబట్టి అందుచేతనే మనము దేవుని సంగతులను గ్రహించాలట, దేవుని సంగతులను తెలుసుకోవాలట. సాతాను దగ్గర యేసు ప్రభువు గారు అంటారు, సాతానా, నీవు మనుషుల సంగతి ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతి ఆలోచించట్లేదు అన్నారు. ఎవరి సంగతులు ఆలోచిస్తున్నట? మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నట్టు సాతాను, కానీ ఎవరి సంగతి ఆలోచించట్లేదట? దేవుని సంగతి ఆలోచించట్లేదంట. సాతాను మనుషులను చూడగానే దానికి లోకువుగా, మనుషులను చూడగానే ఈ మనుషులు నన్నేం చేయగలరు, నేను ఏది చెబితే అదే ఎలా చేస్తారు అన్నట్టుగా ఉంది సాతాను. ప్రియులారా, అందుకే ప్రభు అక్కడ అంటారు, నీవు మనుషుల సంగతిని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతిని ఆలోచించట్లేదు. ఎవరి సంగతిని అంటాడు? దేవుని సంగతిని ఏం చేయట్లేదు, ఆలోచించట్లేదు. ప్రియులారా, దేవుని సంగతి ఆలోచిస్తే సాతానుకి చాలా భయం. ప్రియులారా, ఎందుకంటే సాతానును శిక్షించేవాడు, సాతానును నరకములో పడేసేవాడు, సాతాను దాని దూతలకు నాశనాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరంటే దేవుడు. ప్రియులారా, అందుచేతనే ఈరోజు యొక్క పాఠములో కూడా ప్రియులారా అవ్వ గురించి వచ్చినప్పుడు అవ్వ తిండిను చూసి పడిపోయింది. ఏం చూసాట? అవ్వ బొవ్వను చూసి పడిపోయిందని రాశారు అయ్యగారు. ఏం చూసాట? అవ్వ తిండిను చూసి ఏమడిపోయింది? చాలామంది అట తిండిను చూసి పాపములో పడిపోతారట. ఏం చూసి? తిండిను చూసి పాపములో పడిపోతారట. అదే తిండిను చూచి యేసు ప్రభు పాపములో పడలేదు, జయించారు. ఏం చేశారు ఆయన? తిండిని చూచి ప్రియులారా పడిపోయారా? పడిపోలేదు. కొంతమంది ఏదో ఉదాహరణకి చెప్తారు, అక్కడ ఏదో భోజనం జరుగుతుంది, ఇక్కడ ఏదో భోజనం, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, రండి అంటారు. వాళ్ళు ఏదో ఉదాహరణగా చెప్పారు కదా అని అనుకోరు, వీళ్ళు పిలిచారని చెప్పి మన వాళ్ళు భయం అని వెళ్ళిపోతూ ఉంటారు. అది తినొచ్చా తినకూడదా, అది ఏంటి, దైవ గ్రంథం ఏం చెబుతుంది, పిల్లల దానివల్ల మనకు వచ్చే నష్టము, కష్టము, శ్రమ, ఇబ్బంది, శోధన, పిల్లల అవస్థ, చిక్కులు, ఇవేవి ఆలోచించరు. చెప్పారు కదా అని ఎగేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు అది పట్టి పీడించి నరకానికి లాక్కిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుచేతని ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనము ఉండాలి అనేది ఈరోజు యొక్క పాఠంలో కూడా మన దైవజనులు
అవ్వ బొవ్వను చూసి బొవ్వ వంక చూసి పడిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారికి అదే ఆహారం చూపించింది కానీ దాన్ని చూసి పడలేదు, అది దగ అన్నారు. ఏమన్నారట? దగ అన్నారు ప్రియులారా. కాబట్టి ప్రభు పడిపోయారా అంటే పడిపోలేదు, పడలేదు. విశ్వాసము దైవ కుమారుడు గనుక అందుచేతనే ఆ విశ్వాసం మనలో కూడా ఉండాలి. శిష్యులకు ఈరోజు చెప్పినటువంటి చాలా మాటల్లో వారి జాగ్రత్తలు తెలియపరిచారు. కనుక మీరు లోకముతో ఏకమవద్దని, లోకము నుండి మిమ్మల్ని నేను ప్రత్యేకించుకున్నానని, మరలా లోకము తట్టు మీరు పాతలో తిరిగి ఉన్న స్థితిలో మరలా తిరగొద్దని ప్రియులారా చాలా విషయాలు చెప్పారు ఇవాళ యేసు ప్రభువారు. ఎవరికి? శిష్యులైన వారికి ప్రియులారా. అందుచేత మనము కూడా ఇక్కడ దేవుని నిబంధనలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క కట్టడాలు ఏవైతే చెబుతున్నావో ఆ ప్రకారంగా నడుచుకునటానికి మనుషులను చూడకూడదు, లోకాన్ని చూడకూడదు, సాతాను చూడకూడదు, పాపాన్ని చూడకూడదు, చెడు వ్యసనాలు చూడకూడదు, చెడ్డ అలవాట్లు చూడకూడదు, ఏవి చూడకూడదు. మనం చూడవలసింది ఎవరిని? దేవునితో ఉండాలి. ఈవేళ పాఠములో మన దైవజనులు ఈ ఉపవాసమును గురించి చక్కటి విషయాలు చెప్పారు. ఏమన్నారు? ఉపవాసము ద్వారా సాతాను జయించాలన్నారు. ప్రియులారా, చాలామంది ఈ శిలువ ధ్యానాల్లో ఉపవాసం చేయాలా అంటారు. మనకి సంవత్సరంలో ఇంకో 40 దినాలు ఉపవాసం కాదు, మోసేసు ఉపవాసాలు వస్తాయి. అప్పుడు ఉపవాసం ఉండదు మనకప్పుడు ఆరాధన ధ్యానం చేసుకుంటమే తప్ప మనకేమి లేదు, ఉపవాసము లేదు. ఇప్పుడైతే ఉంది. ఈ 40 దినాలలో మనకేముంది? ఉపవాసం ఉంది, దీక్ష ఉంది ప్రియులారా. కనుక దీక్ష అనగానే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దీక్ష అనగానే ఏముంటాయి? కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఉపవాస దీక్షకు. పైన ప్రార్థనలోనే రాశారు మన దైవజనులు. తండ్రి, నీవు ఉపవాసం ఉండి సాతాను జయించినావు, అట్టి శక్తిని సంఘానికి కూడా ఇచ్చినావు. మేమును నీ శిలువ ధ్యాన ఉపవాసము ద్వారా, ఏం రాశారు అక్కడ? నీ శిలువ ధ్యాన ఉపవాసము ద్వారా. శిలువ ధ్యానము ఉపవాసము క్లియర్గా రాశారు అయ్యారు. ద్వారా ఏం చేయాలి? శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సాతాను జయించాలి. 3 మాటలు రాశారు అక్కడ. మనం ఈ శరీరాన్ని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, సాతాను జయించాలన్నా ఈ శిలువ ధ్యానములో మనకేం కావాలి? ఉపవాస దీక్ష కావాలి. ఏం కావాలటండి? ఉపవాస దీక్ష కావాలి. కొంతమందికి అక్కర్లేదు ఉపవాస దీక్ష, అక్కర్లేదు. ఏదో అంటారు చూడండి, కడుపే దేవుడు అంటారు. ఏమే దేవుడట? తినేటివే ఇక దేవుడట. పగలు రాత్రి ఇంకా ఉపవాసం లేకుండా ఇక తినటమే దేవుడట. ప్రియులారా, కనుక దేవుని శక్తిని పొందాలన్నా, దైవాశీర్వాదాలు పొందాలన్నా, ఇక్కడ దైవజనులు అన్నట్లు సాతాను శరీరము, లోకము, సాతాను జయించాలన్నా మనలో ఇక్కడ ఏం కావాలి? శిలువ ధ్యాన ఉపవాసం కావాలి. ఏం కావాలటండి? శిలువ ధ్యాన ఉపవాసము కావాలి. ప్రియులారా, ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత వచ్చి మాకు ఇంకో 40 రోజులు శిలువ ధ్యానం చెయ్యండి, ₹1,00,000 ఇస్తానంటే చేస్తామా? ప్రియులారా, ఎందుకు చేయకూడదు? మాట్లాడట్లేదు ఎవరు. అమ్మా, ఎందుకు చేయకూడదు అంటే ఏ క్రమము ఆ క్రమాన్ని మనం పాటించాలి. క్రమము తప్పితే మనము పశువుల్లోకి వెళ్ళిపోతాం. ఎవరిలోకి వెళ్ళిపోతాం? పశువుల్లోకి వెళ్ళిపోతాం. ఒక ఆయన పశువుల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరైనా? నెబుకద్నెజరు అనే రాజు. ప్రియులారా, ఎందుచేతంటే క్రమము తప్పాడు, పశువు అయిపోయాడు. పశువులాగా గడ్డి తిన్నాడట నోరుతో పీక్కుని. అతని నెత్తి మీద పెద్ద గుబురైపోతే పక్షులు వచ్చి వాలేయట. మన మీద వాళ్తాయా అంటే అక్కడ పశువులాగా అయిపోయాడనమాట. ఎక్కడ? అడవిలో పశువులాగా అయిపోయాడు. ప్రియులారా, అందుకే క్రమము తప్పకూడదు, క్రమము గొప్పది. కనుక అందుకే ఈ శిలువ ధ్యానాలకి
శిలువ ధ్యానం ఉండాలి, ఉపవాసం ఉండాలి, దీక్ష ఉండాలి. ప్రియులారా, మనము యోవేలు గ్రంథములో చూస్తాం కదా ప్రియులారా, అక్కడ ఏమంటే ఉపవాస దినము ఏర్పాటు చేయండి, వ్రత దినముగా ఏర్పరచండి, వ్రతము. కనుక ఇవి ఉండాలి ప్రియులారా. కనుక ఈ క్రమము లేనప్పుడు ఆశీర్వాదాలు అయితే కుప్పలుగా వచ్చి పడిపోవాలి. మనకి చాలామంది ఉన్నారు, మన సంఘం చాలామంది ఉన్నారు, అందరూ వస్తే మందిరం చాలదు. ప్రియులారా, రారు, కష్టపడరు, శిలువ ధ్యానాలు ఉపవాసం ఉండరు, ప్రతిరోజు రారు. ప్రియులారా, వాళ్ళ ఇంటికాడ హాయిగా ఉంటారు, కానీ వాళ్ళకి కుప్పలుగా వచ్చి పడిపోవాలి. ఏంటి? డబ్బు, బంగారం, అన్నిని కుప్పలుగా వచ్చి పడిపోవాలి, కానీ కష్టపడరు, శ్రమ పడరు, శరీరాన్ని కష్టపెట్టుకోరు. పౌలు గారు శరీరాన్ని నల్లగొడుతున్నానంటారు. మీలో కొంతమంది మీరందరూ కూడా ప్రతి రాత్రి ప్రయాసపడి వస్తున్నారు. పగలు పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పొలం పని చేసినా, ఏ పని చేసినా రాత్రి అయ్యేసరికి 2 గంటలే కదా. ప్రియులారా, వచ్చి ప్రయాసపడుతున్నారు కదా, అంటే ఏం చేస్తున్నాం? శరీరాన్ని నల్లగొడుతున్నాం. ప్రియులారా, ఫలితం ఉంటుంది. నీవు కష్టపడుతున్నావు కాబట్టి దేవుడు ఫలితం ఇస్తాడు, ప్రయాసపడుతున్నావు కాబట్టి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. హాయిగా కూర్చోండి, హాయిగా ఉండి అన్ని కుప్పలుగా వచ్చేయాలంటే వస్తాయా? అన్నీ కష్టాలు అన్నట్టుకోండి, అన్నీ రుణాలు అన్నట్టుకోండి, అన్నీ వ్యాధులు, బాధలే అన్నట్టు మనశ్శాంతి లేని పరిస్థితి వస్తుంది. ఎప్పుడు అంటే నీవు దేవుని దగ్గర లేనప్పుడు, దేవునికి దూరంగా ఉంటే నీవేమీ చేయలేవని వాక్యంలో ఉంది. దేవుని దగ్గరికి రావాలి. దైవజనులు అదే మనకు చెప్పారు. ప్రతి దినము సిలువ దగ్గరికి వచ్చి సిలువ రక్తములో మనం ఏం చేయబడాలి? కడగబడాలట. ప్రతిరోజు ఓ బాణం సాతాను మీద వేయాలట. దేవుడిచ్చేటువంటి ఒక వరాన్ని మనం పొందాలన్నారు. అంటే నాణ్యము, దేవుడిచ్చేటువంటి ఒక నాణ్యము, దేవుడిచ్చేటువంటి ఒక వరాన్ని మనం ఏం చేయాలటండి? పొందాలని క్లియర్గా వాక్యములో ఉంది ప్రియులారా. కాబట్టి దైవజనులకు చక్కగా మనకు రాశారు. అందుచేతే ఈ 22 రోజుల్లో ఉన్నాం, ఇంకా 18 దినాలు ఉన్నాయి. ప్రయాసపడండి. దైవజనులు చెప్పుచున్నట్లు, ప్రభు చెప్పుచున్నట్లు ఈ శిలువ ధ్యాన ఉపవాసములో ప్రయాసపడండి. శరీరాన్ని జయించండి, లోకాన్ని జయించండి, సాతాను జయించండి. ఈ లోకములో, పరలోకములో గొప్ప భాగ్యము పొందండి. మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, నీకే వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో శిలువ ధ్యానమును గురించి కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడారు. ఇవి మందరి హృదయంలో ఫలించినట్లు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్.